వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వేదాని. నేనైతే ఈరోజు దోశ కాంబినేషన్ ఎర్ర చట్నీ ఎలా చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తానండి. మన ఇంట్లో ఉన్న వాటితోనే చేసేసుకోవచ్చు. అయితే కొన్ని యాడ్ చేస్తే దాని టేస్ట్ అయితే మారిపోతుంది, అంత బాగుంటుందండి. మరి చూసేయండి ఏవేవి కావాలో. 2 పెద్ద ఆనియన్ తీసుకుంటున్నాను. ఇక్కడ పండు మిరపకాయలు అవైలబుల్ లేకపోతే ఒక అర్ధ గంట రెడ్ మిర్చి అండి, రెడ్ చిల్లీ వాటర్లో నానపెట్టుకుంటే చాలు. ఇలాగా నేనైతే పండు మిరపకాయలు ఇంట్లో ఉన్న ఒక 10 పండు మిరపకాయలు, ఒక పెద్ద టమాటా, అలాగే 3 పెద్ద సైజు ఆనియన్ 3 లేక 2 తీసుకోనండి. 5 వెల్లుల్లి రెబ్బలు, తగినంత సాల్ట్. ఒకవేళ ఇన్కేస్ మీకు కలర్ రాకపోతే కొద్దిగా చిల్లీ పౌడర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని పక్కా పెట్టేసుకోండి. ఇలాగ నేను చూపిస్తున్న విధంగా. ఒకవేళ మీరు పోపు దీనికి వేసుకోవాలంటే మనం పప్పుకి ఏ విధంగా అయితే పోపు వేసుకుంటామో ఆయిల్ ఆవాలు వేసుకొని అలా వేసేసుకోవచ్చండి. ఈజీగా అయితే రెడీ అయిపోతుంది. పోపు అయితే నన్ను అడిగితే అవసరం లేదు, ఇలానే తినేసేయచ్చు. దోశ బ్యాటర్ మనము కలుపుకొని ఇలాగ దోశ పైన వేసేసుకొని తింటే ఒకటి తినేవాళ్ళు ఎన్నైనా తినేస్తారండి, అంత బాగుంటుంది. మరి ముఖ్యంగా వేడివేడి ఇడ్లీలకు కాంబినేషన్ కానీ చాలా బాగుంటుంది ఈ ఎర్ర చట్నీ. అయితే మా రాయలసీమ ప్రాంతంలో ఎర్రకారం అని పిలుస్తారు. ఏ పేర్లతో పిలిచినా టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. మరి ట్రై చేయండి. మరి ముఖ్యంగా ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా ఈజీనే కదా, తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనము చేసేసుకోవచ్చు. మరి ట్రై చేయండి. మరి ముఖ్యంగా నేను చేస్తున్న వంటలు మీకు నచ్చుతున్నాయో లేదో కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.